తెలంగాణ రాజకీయాల్లో మూడు ముక్కలాటకు తెరపడ్డం లేదు. ఒక పార్టీపై ఇంకో పార్టీ అవినీతి ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే ఎవరు కాపాడుతున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది. దీంతో అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇరుకున పడుతున్నాయి. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు గుప్పించాయి కాంగ్రెస్, బీజేపీ. అయితే రెండేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితమైనట్లు కనిపిస్తోంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ కమలనాథులు కామెంట్స్ చేస్తున్నారు. సాక్షాత్తు ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపణలు గుప్పించారు. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ గులాబీ లీడర్లు మండిపడుతున్నారు. అలాగే రేవంత్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం కాపాడుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక మౌనం వహిస్తోందని కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్ కేసులను ప్రస్తావిస్తున్నారు. అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, తెలంగాణ రాజకీయాల్లో మూడు ముక్కలాటగా కనిపిస్తుంది. మూడు ప్రధాన పార్టీలు, ఒక పార్టీ పైన ఇంకొక పార్టీ ఆరోపణలు, ఇంకో పార్టీ పైన ఇంకో పార్టీ ఆరోపణలకే పరిమితం అవుతున్నారు తప్ప ఎక్కడ కార్యాచరణ దాల్చట్లేదు అనేది కూడా ఓవైపు పొలిటికల్ సర్కిల్ నుంచి, మరోవైపు తెలంగాణ ప్రజల నుంచి పెద్ద ఎత్తున వాదన వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. కుటుంబ పాలన కేసీఆర్ చేస్తున్నాడు, కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు, చాలా అవినీతి జరిగింది, అసలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆ అవినీతిని బట్ట బయలు చేస్తామని ఓవైపు కాంగ్రెస్, మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అసలు కేసీఆర్ పాలన మొత్తం అవినీతి పయమైపోయింది, వాళ్ళ అవినీతి చూస్తామనేది కూడా బీజేపీ. ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. తీరా బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది. ఇటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు విచారణ పేరు మీద పిలుస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ కార్ ఫార్ములా రేస్ అయితేనేమి, కాళేశ్వరం అయితేనేమి, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అయితేనేమి, మరోవైపు డ్రగ్స్ కేసు లేకుండానే పోయింది అనేది కూడా ఓవైపు బీజేపీ ఆరోపణలు గుప్పిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. గతంలో అసలు బీఆర్ఎస్ను కాపాడింది బీజేపీ అంటూ కూడా ఓవైపు కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. మరోవైపు అసలు కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి చేస్తుందని ఓవైపు ప్రధానమంత్రి, మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. ఆర్ ట్యాక్స్, RR ట్యాక్స్, యూ ట్యాక్స్, బీ ట్యాక్స్ ఇలా పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతుంది అనేది కూడా ఓవైపు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులే తెలంగాణకు వచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేసిపోయారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇదంతా కూడా కాంగ్రెస్ను అసలు బీజేపీ కాపాడుతుంది. కాంగ్రెస్, బీజేపీ దేశంలో ప్రధాన శత్రువులైనప్పటికీ తెలంగాణ విషయానికి వచ్చే వరకు రేవంత్ రెడ్డిని కాపాడుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం అని కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఈ రకంగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు. కానీ తెలంగాణలో అవినీతి జరుగుతుంది, తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారింది, తెలంగాణ బతుకులు బాగుపడట్లేదు, తెలంగాణకు ఆశించిన తరహాల నిధులు రావట్లేదు, తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేసిర్రు, అభివృద్ధి చేయలేకపోతున్నామని ఓవైపు కాంగ్రెస్ చెప్తుంది. కానీ కాంగ్రెస్ చెప్పినా కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఏ విచారణ పేరుతో కాలయాపన జరుగుతుంది కానీ ఎక్కడ కూడా అవినీతి జరిగింది అనేది కూడా ఆధారాలు అందియట్లేదు. ఎక్కడ కూడా ఏ అధికారులు కూడా ఇప్పటి వరకు విచారణ పేరిట కాలయాపన జరుగుతుంది కానీ చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా ఓవైపు రాజకీయ వర్గాల నుంచోలి, మరోవైపు ప్రజల నుంచోలి పెద్ద ఎత్తున అసంతృప్తి అయితే కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందనేది కేంద్ర ప్రభుత్వం అంటది, కేంద్రంలో ఉన్నది బీజేపీ. మరి ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదు. ఇవన్నీ కూడా దొందే. ఇటు బీఆర్ఎస్ అయినా,
ఇటు కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ అయినా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడము, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రెండు పార్టీలు జాతీయ పార్టీలు అటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, అటు బీఆర్ఎస్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఇటు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ కూడా అవినీతి చేసిందని కూడా విమర్శలు చేస్తున్నటువంటి బీజేపీ కేంద్రంలో ఉంది కదా, మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికి కూడా కొట్టినట్టు చేయి తిట్టినట్టు చేయి అన్నట్టే ఉంది తప్ప ఇప్పటి వరకు యాక్షన్ లేదు, చర్యలు లేవు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా వ్యతిరేకత కనబడుతుంది. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ఇరుకున పడుతుంది, మరోవైపు కేంద్రంలో బీజేపీ ఇరుకున పడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. ఆరోపణలు ఎదుర్కొంది 10 సంవత్సరాలు బీఆర్ఎస్. మరి బీఆర్ఎస్ పైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇరుకున పడ్డట్టే. అదేవిధంగా అటు బీఆర్ఎస్ పైన విమర్శలు చేసింది ఆ అవినీతి ఆరోపణలు, అదేవిధంగా కాంగ్రెస్ పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని పెద్ద ఎత్తున బీజేపీ విమర్శలు చేసింది. మరి కేంద్రంలో అధికారంలో ఎవరుంది? బీజేపీ ఉంది. మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని ఓవైపు ప్రజల దృష్టిలో అటు బీజేపీ కాంగ్రెస్ అయితే ఇరుకున పడుతున్నాయి. మరి ఈ యొక్క నేపథ్యంలో కేవలం ఈ అవినీతి ఆరోపణలు మాటలకే పరిమితం అవుతుందా, రానున్న రోజుల్లో ఈ చర్యలు తీసుకుంటారనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. శిరి. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.